హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. జింబాబ్వేతో మ్యాచ్కి ముందు టీమిండియాకు శుభవార్త. T20 ప్రపంచ కప్, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా సెమీస్ అవకాశాలు సమిష్టిమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ జింబాబ్వే వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో తప్పనిసరిగా భారీ తేడాతో విజయం సాధించాలి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక శుభవార్త టీమిండియా అభిమానుల ఆనందాన్ని కలిగిస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా గురువారం భారత్ జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. దీనికోసం తాజా పిచ్చును వినియోగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పిచ్చును దేశవాళీ మ్యాచ్ల కోసం వినియోగించలేదని తెలుస్తుంది. అది బ్యాటింగ్కు అనుకూలంగా ఉందనే సమాచారం. బ్యాట్ మీదకు బంతి చక్కగా వస్తుందంటున్నారు. దీంతో మ్యాచ్లో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. భారత్ 2 మ్యాచ్ల్లో గెలిస్తే సూపర్ 8లో భాగంగా టీమిండియా జింబాబ్వేతో పాటు వెస్టిండీస్తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. సెమీస్కు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ 2 మ్యాచ్ల విజయం సాధించాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు వస్తాయి. అలాగే దక్షిణాఫ్రికా సైతం మిగతా 2 మ్యాచ్ల్లో గెలవాలి. అలా జరిగితే భారత్ తేలికగా సెమీస్కి చేరుకుంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో ఓడిపోతే పరిస్థితి కాస్త కష్టంగా మారుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ ఈ 3 జట్ల ఖాతాలో 4 పాయింట్లు ఉంటాయి. ఇదే జరిగితే రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్ ఆడే ఇరు జట్లను ఎంపిక చేస్తారు. ఒకవేళ దక్షిణాఫ్రికా మిగతా 2 మ్యాచ్లు ఓడిపోతే భారత్, వెస్టిండీస్ సెమీస్కు అర్హత సాధిస్తాయి. టీమిండియా ఒక మ్యాచ్లోనే గెలిస్తే, ఒకవేళ భారత్ వెస్టిండీస్తో మ్యాచ్లో నెగ్గి జింబాబ్వేపై ఓడిపోతే అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాలో 2 పాయింట్లు ఉంటాయి. దక్షిణాఫ్రికా నేరుగా సెమీస్కు వెళ్తుంది. 2వ స్థానం కోసం ఈ 3 జట్లు పోటీ పడతాయి. అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా కనుక తన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోతే టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. ఏది ఏమైనా ఐసీసీ T20 వరల్డ్ కప్లో రేపు జరగబోయే మ్యాచ్లో భారత్ భారీ తేడాతో ఘన విజయం సాధించాలి. అలాగే వెస్టిండీస్ మ్యాచ్లో కూడా ఘన విజయం సాధించాలి. భారీ తేడాతో ఘన విజయం సాధిస్తే మన ఇండియాకు సెమీస్ పోయే ఛాన్స్ ఉంటుంది. లేదంటే చాలా కష్టంగా, చాలా తీవ్రంగా అవుతుంది. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ టీమిండియా.